హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ యొక్క విశేషాలను గురించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. సంక్రాంతి అసలు సంక్రాంతి అంటే ముఖ్యంగా ఇది రైతుల యొక్క పండుగ. ఈ పండుగ పట్టణాల్లో నగరాల్లో కన్నా పల్లెటూళ్ళలోనే చాలా బాగా ఆనందంగా జరుపుకుంటారు. పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. మన భారతదేశంలో ఈ పండుగను రకరకాల పేర్లతో జరుపుకుంటుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగని సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పండుగ సుమారుగా నెల రోజుల ముందు నుంచి ప్రారంభం చేస్తారు. ఈ నెలను ధనుర్మాసం అని కూడా అంటారు. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం అని ఈ నెల రోజులు అందరూ ఎంతో చక్కగా శ్రద్ధగా పూజలు చేసుకుంటారు. హరిదాసు హరినామస్మరణతో భిక్షాటన చేస్తాడు. అలాగే బాలికలు స్త్రీలు ఇంటి ముందు రోజు అందమైన ముగ్గులు వేసి దానిపైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిపై బంతి గుమ్మడి పువ్వులు పెట్టి అలంకరించి ఆ ముగ్గు చుట్టూ పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రాంతి వస్తుంది. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతి ప్రారంభమవుతుంది. పరిమళాలు చల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు మరియు 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణమని మరియు దక్షిణం వైపు కనిపించే క్రమాన్నే దక్షిణాయనమని అంటారు. మనకు ఒక సంవత్సర కాలం దేవుళ్లకు ఒక రోజు అంట. ఆ ఒక్క రోజులో పగలు అనేది ఉత్తరాయణం మరియు రాత్రి అనేది దక్షిణాయనం. అందుకే ఈ ఉత్తరాయణం అనేది అందుకే అంత రహస్యం, అంత ముఖ్యం. ఈ రోజు కోసమే భీష్ముడు అంపశయ్యపై పయనించి ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్య ఘడియల్లో పరమపదించాడు. అందుకే ఈ ఒక్క నెలని అందరూ చాలా ఎంతో నిష్టగా అందరూ పూజలు చేసుకుంటారు. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే ఈ ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసిన ఏ దానమైనా చాలా శ్రేష్టమైనదని చెప్పవచ్చు. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, గోవు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానం చేస్తారు. ఈ దానాల వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. మన ఆంధ్రులు ఈ పండుగను పెద్దల పండుగగా కూడా జరుపుకుంటారు. ఈ సంక్రాంతిని ముఖ్యంగా 4 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ మరియు కొన్ని ప్రాంతాలలో 4వ రోజు కూడా ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చే గొప్పియల్లో, ఆహా సంక్రాంతి పండుగ వచ్చే గొప్పియల్లో, గొప్పియల్లో 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 గొప్పియల్లో. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, 2వ రోజు
సంక్రాంతి పొంగలి పిండి వంటలతో పితృదేవతలకు దేవుళ్లకు పూజలతో, ఇక 3వ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3-4 రోజులు కూడా ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. రత్నాల ముగ్గులు వేసి గొప్పియల్లో, ఆ ముగ్గుల మీద గొప్పియల్లో గొప్పియల్లో గొప్పియల్లో. సంక్రాంతి పండుగలలో ముందుగా వచ్చే మొదటి రోజు పండుగ భోగి. ఇది సాధారణంగా జనవరి 13, 14వ తేదీలలో జరుగుతుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే పొద్దున్నే 3:30 నుంచి 4 గంటల మధ్యలో అందరూ లేచి ఈ భోగి మంటలను వెలిగిస్తారు. ముంగిట ముగ్గులు వేసి గొప్పియల్లో, ఆ ముగ్గులోన పొంగళ్ళు గొప్పియల్లో, భోగి పళ్ళ సందాలు గొప్పియల్లో, మరదళ్ళ సరదాలు గొప్పియల్లో. ఆ మంటలను సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాకుండా ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు, పాత బట్టలు, ఎండు కొమ్మలు ఆ మంటలలో వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా ఆ రోజున భోగి మంటలను వెలిగిస్తారు. మరికొందరైతే ఆవు పేడతో భోగి పిడకలను చేసి దండలుగా చేసి మెడలో అలంకరించుకొని ఒక్కో పిడకను మంటలలో వేసి ఆనందిస్తారు. రావడం గుండెకే సంబరం. ఈ భోగి పండుగ రోజున సాయంత్రం పూట ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనితో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా చేసి ఆనందిస్తారు. ఈ భోగి పండుగ రోజున కొంతమంది స్త్రీలు ఇళ్లలో భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. భోగి పళ్ళు అంటే రేగుపళ్ళు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగగా తలుస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పువ్వులు, చెరుకు గడలు, కొత్త నాణేలను, కొత్త బట్టలు వేసుకున్న చిన్నపిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టు బట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సందళ్ళే. ఇక ముఖ్యమైన పండుగ పెద్దల పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి 2వ రోజైన నాడు పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. ఈ రోజున సుమారుగా దాదాపు అందరి ఇళ్లలో అరిసెలు, అప్పాలు, బొబ్బట్లు, జంతికలు, చకినాలు, పాలతాలికలు, పాయసం, పులిహోర, గారెలు మొదలగు వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక సరదాల, మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణలకు ఇవ్వకపోయినా సరే ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలను ఇస్తారు. నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణాలు ఇస్తారు. బూడిద గుమ్మడికాయలని దానం మేడ మీద నుండి గాలిపటము నింగి ఎదురుతోంది ఎట్ల బండిపై
సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దుల వారు. గంగిరెద్దులను ఆడించే ఈ గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దుల వారు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా గంగిరెద్దుతో తలలూపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా మోకాళ్ళ మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు చేసే సందడి చాలా ఆనందంగా ఉంటుంది. వీరికి అందరూ కొత్త ధాన్యం, బట్టలు దానం ఇస్తారు. సంక్రాంతి సందడే హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పెట్టెలతో కంచు గజ్జెలు కళ్ళు హల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతులు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. అందరూ వీరికి కూడా తోచినంత దానాలు చేస్తారు. గోగుల కావాలా పిలగ గోగుల కావాలా డబ్బున నువ్వు ఇంటికి రారా సెనుకువాలా చెప్పిన అన్ని దేవాలా. ఇక మూడవ రోజైన కనుమ పండుగ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ కోడి పందాలు జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది ఒక సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. మళ్ళీ మా పల్లె పైన దయదూపాలే హరి హరి నారాయణ. ఇక 4వ రోజు పండుగ పేరు ముక్కనుమ. కనుమ మరియు ముక్కనుమ రోజులలో తెలుగువారు మాంసాహారం తినడం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయింది. మాంసాహారం తినని వారు గాళ్ళు వండుకుంటారు. ఈ కనుమ రోజున ప్రయాణాలు అసలు చేయకూడదు. అది మన సాంప్రదాయం. మేడ మీద ఎగురుతున్న రంగు రంగుల పతంగి జాడలన్నీ వెతికి వెతికి అంటుకుంది ఆనింగి. ఈ సంక్రాంతి పండుగలలో అతి ముఖ్యమైన ఆకర్షణ ముగ్గులు. ప్రతి ఒక్క ఇంటి ముందు నెలగంటు పెట్టిన నుండి నెల రోజుల పాటు పేడతో అలంకరించి నేలను అలికి మంచి ముగ్గులు వేసి రంగులు అద్ది గొబ్బెమ్మలను పెట్టి అలంకరిస్తారు. ముఖ్యంగా రథం ముగ్గు అతి ముఖ్యమైన ఆకర్షణ. ఆనందం హరిదాసు సంగీతం అమ్మ పిండి వంటల్లో అల్లుకున్న భాషం ఇవ్వలేదు హనుమంతైనా వెళ్ళేటి ఏ దేశం. ఎన్నెల గురువాలా పగల ఎన్నెల గురువాలా ఎన్నో ఏళ్ళు గలవనోళ్ళు ఎదురు పడాలా తీరని ముచ్చట పెట్టాలా వరుసలైన తెలవనీలు వరుస మరాలో ఊరు మురిసిపోవాలో నీడనిచ్చిన చెట్టు పల్లె నీరు వేయాలో నిరతము గురుతురాలో. కోదండరామయ్యే కొండ దిగనురా హరి హరి నారాయణ. ఈ కోలాలమంతా చూస్తున్నడురా హరి హరి నారాయణ.